నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పెంచుకోవడం మరో ఎత్తు. చాలా మంది ఇన్వెస్టర్లు కేవలం షేర్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపైనే దృష్టి పెడుతూ ఉంటారు. కానీ మారుతున్న ఆర్థిక పరిస్థితులలో మీ పోర్ట్ఫోలియోకు బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేవలం నగలు చేయించుకోవడానికే కాకుండా ఒక వ్యూహాత్మక పెట్టుబడి సాధనంగా బంగారం మీ ఆర్థిక భవిష్యత్తును ఎలా మారుస్తుంది ఇప్పుడు చూద్దాం. పోర్ట్ఫోలియోలలో బంగారాన్ని చేర్చడం వల్ల కేవలం రాబడులు మెరుగుపడమే కాకుండా మార్కెట్ కుప్పకూలిపోయినప్పుడు కలిగే నష్టాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. బంగారం అనేది ప్రాథమికంగా సంపదను సృష్టించే ఇంజిన్ కాకపోయినప్పటికీ అది ఓ అద్భుతమైన స్టెబిలైజర్ గా పనిచేస్తుంది. గత ఏడాది కాలంలో బంగారం ఏకంగా 62% లాభాలను అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కేవలం ఈ తాత్కాలిక వృద్ధిని చూసి కాకుండా ఇతర పెట్టుబడులతో కలిపినప్పుడు అది ఇచ్చే సమతుల్యతను బట్టే బంగారం విలువను అంచనా వేయాలి. ప్రముఖ ఆర్థిక సంస్థ ఫండ్స్ ఇండియా నిర్వహించిన అధ్యయనం ప్రకారం మీ మొత్తం పెట్టుబడిలో 10 నుంచి 25% బంగారాన్ని కేటాయించడం వల్ల రిస్క్ అడ్జస్టెడ్ ఇన్కమ్ మెరుగుపడతాయి. బంగారం ప్రతి సంవత్సరం ఈక్విటీలను అధిగమించకపోవచ్చు, కానీ షేర్ మార్కెట్లు ఊహించని విధంగా పతనమైనప్పుడు బంగారం నిశ్శబ్దంగా తన పనిని చేస్తూ పోర్ట్ఫోలియోను నిలబెడుతుంది. 10 నుంచి 20 ఏళ్ల లాంగ్ రన్ లో చూస్తే బంగారం రాబడులు సుమారు 14 నుంచి 18% స్థిరపడతాయి. ఇది కేవలం ఈక్విటీలతో సమానమైన స్థాయి కావడం విశేషం. పెట్టుబడి ప్రపంచంలో ఒక్కో ఆస్తికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈక్విటీలు సుమారు 11 నుంచి 15% రాబడితో సంపదను వేగంగా సృష్టిస్తాయి, కానీ 2000 నుంచి 2026 మధ్య కాలంలో ఇవి గరిష్టంగా 59% వరకు నష్టాలను కూడా చవిచూశాయి. ఇక డెట్ అంటే రుణ పెట్టుబడులు. ఇది 6 నుంచి 8% రాబడితో స్థిరత్వాన్ని ఇస్తాయి, కానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో తడబడతాయి. అదే బంగారం మార్కెట్ ఒత్తిడి సమయంలో రక్షణ కల్పిస్తోంది. జనవరి 2000 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో ఈక్విటీ డెట్ కలిసిన పోర్ట్ఫోలియోలో 15% బంగారాన్ని చేర్చినప్పుడు అదనపు రిస్క్ లేకుండానే రాబడులు 11% నుంచి 13% పెరిగాయి. బంగారం అసలు రంగు మార్కెట్ పతనం సమయంలోనే తెలుస్తుంది. సాధారణంగా 70:30 నిష్పత్తిలో ఉండే ఈక్విటీ డెట్ పోర్ట్ఫోలియోలో ఏదైనా సంక్షోభం వస్తే 36% వరకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అదే పోర్ట్ఫోలియోలో 35% మేర బంగారాన్ని చేరిస్తే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా పతనం కేవలం 8%కే పరిమితమైందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మార్కెట్లు కుప్పకూలుతున్నప్పుడు కూడా బంగారం ఓ వెన్నెముకగా నిలబడి మీ పెట్టుబడిని కాపాడుతుంది. మరి ఎంత బంగారం ఉండాలి అంటే ఫండ్స్ ఇండియా డేటా ప్రకారం 10 నుంచి 15% కేటాయింపు బేసిక్ డైవర్సిఫికేషన్ కు సరిపోతుంది. దీన్ని 20 నుంచి 25% పెంచితే రిస్క్ తక్కువగా ఉండి రాబడులు మెరుగుపడతాయి. అయితే 30% కంటే ఎక్కువ కేటాయింపులు చేయడం వల్ల నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది, కానీ మొత్తం పోర్ట్ఫోలియో వృద్ధి వేగం తగ్గే అవకాశం ఉంది. అందుకే మితంగా సమతుల్యంగా బంగారాన్ని పెట్టుబడిగా మలుచుకోవడం ఉత్తమం. బంగారం అనేది నిలకడగా ఈక్విటీలను అధిగమించదు లేదా డెట్ లాగా ప్రతి నెల ఆదాయాన్ని ఇవ్వదు, కానీ ఈ రెండింటితో కలిసినప్పుడు అది ఓ అద్భుతమైన మిశ్రమంగా మారుతుంది. అస్థిరతను తగ్గించి పెట్టుబడి ఫలితాలను మెరుగుపరచడం ద్వారా మీ ఆర్థిక ప్రయాణాన్ని సులభతరం చేయడంలో బంగారం పాత్ర వెలకట్టలేనిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.